హిందూ సంస్కృతి ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆ గణేశుని లీలలు, ఆయన యొక్క మహత్యము రోజుకు ఒక కథలాగా విని మనం తరిస్తాము. ఈ కథలు పురాణాల్లో వేర్వేరు రూపాల్లో వస్తాయి. ఒకచోట పార్వతీదేవి తన పసుపు ముద్దతో బాలుణ్ణి సృష్టించిందని చెబుతారు. మరొక చోట గజాసురుడికి ఇచ్చిన వరం వల్ల ఆయనకు గజముఖం వచ్చిందని చెబుతారు. ఇలా ఎన్నో అందమైన రూపాల్లో వినాయకుడి కథలు మనకు దొరుకుతాయి. మన పిల్లలకి, మన తరాలకు ఈ భక్తి కథలు తెలియాలి. ఇది మన బాధ్యత. అందుకే ఈ 9 రోజుల్లో రోజో ఒక కథ చిన్న అందమైన శైలిలో మీకు చెబుతాను. ప్రతి కథలోనూ ఒక నిజం ఉంటుంది. శివుడి ప్రతి కార్యం లోకోపకారం కోసం జరుగుతుంది. ఆయన కోపం కూడా, ఆయన వరం కూడా చివరికి మన కోసం, లోకానికి మేలు కోసం అన్నమాట. గజాసురుడి కథ విందామా? ఒకసారి గజాసురుడు అనే మహారాక్షసుడు కఠోర తపస్సు చేశాడు. శివుడు సంతోషించి వరమిచ్చాడు. అతన్ని కోరిన వరం ఏమిటంటే, ఓ మహాదేవా, నీవు నా కడుపులో వాసం చెయ్యాలి. శివుడు కరుణామూర్తి కాబట్టి అంగీకరించాడు. కానీ ఏమైందంటే, శివుడు లోకరక్షకుడు కాబట్టి ఆయన కనిపించకపోవడంతో విశ్వమంతా కలత చెందింది. పార్వతీదేవి బాధపడ్డారు. దేవతలందరూ ఆందోళన చెందారు. తర్వాత విష్ణువు లీల ఆడి శివుణ్ణి గజాసురుని కడుపు నుంచి బయటికి తెచ్చాడు. బయటికి వచ్చిన శివుడు గజాసురుని సంహరించాల్సి వచ్చింది. ఎందుకంటే అతను వరం పొందాక అహంకారంతో దేవతల పనులకి అడ్డుపడుతున్నాడు. కానీ మరణించే ముందు గజాసురుడు ఒక వరం కోరాడు. నా తల ఒక దివ్య కార్యంలో ఉపయోగపడాలి అని. అప్పుడు శివుడు తదాస్తు అన్నారు. ఇంతలో పార్వతీదేవి శివుడు వస్తున్నారని స్నానం చేయాలని అనుకున్నారు. తన శరీరపు పసుపు ముద్దలతో ఒక బాలుణ్ణి మలిచారు. అతన్ని తలుపు దగ్గర కాపలా పెట్టి ఎవరూ లోపలికి రావద్దు అని ఆజ్ఞాపించారు. అప్పుడే శివుడు వచ్చారు. బాలుడు పార్వతీదేవి ఆజ్ఞకు లోబడి శివుణ్ణి ఆపేశాడు. అది తనకే తెలియక తన తండ్రిని అడ్డుకున్నట్లయింది. శివుడు కోపంతో ఆ బాలుడి తలను నరికేశాడు. అది చూసిన పార్వతీదేవి తీవ్రమైన బాధలో మునిగిపోయింది. అప్పుడు శివుడికి గజాసురుడి వరం గుర్తొచ్చింది. నా తల దివ్య కార్యంలో ఉపయోగపడాలి అన్న వాక్యం ఆయనకు తలపొచ్చింది. శివుడి ఆజ్ఞతో గజముఖాన్ని తీసుకుని వచ్చి ఆ బాలుడి శరీరానికి అమర్చారు. బాలుడు మళ్ళీ జీవంతో లేచాడు. కానీ పార్వతీదేవి ఇంకా బాధలోనే ఉంది. ఆ సమయంలో అందరూ దేవతలు, బ్రహ్మ, విష్ణు మొదలైన వారు శివుణ్ణి కోరారు. ఈ చిన్న బాలుడు చాలా ప్రత్యేకుడు, ఆయనకి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలి. అప్పుడు శివుడు గణేశుడిని గణాధిపతి అంటే గణాల అధిపతిగా నియమించాడు. అంటే శివుడికి ఉన్న భూత గణాలపై అధికారం గణపతికి ఇచ్చాడు. ఇప్పటి నుంచి ఏ పూజైనా, ఏ యజ్ఞమైనా, ఏ శుభకార్యమైనా ముందుగా గణపతిని ఆరాధించి తర్వాత మాత్రమే మిగతా దేవతలందరినీ పూజించాలి అన్న నియమం ఏర్పడింది. గణేశుడు అడ్డంకులు తొలగించేవాడు. మనం చేసే ప్రతి శుభకార్యంలో ముందుగా అడ్డంకులు తొలగి పనులు సాఫీగా సాగాలంటే ముందుగా గణపతి పూజ చేయాలి. అందుకే ఆయనకు గణాధిపత్యం ఇచ్చారు. ఇదే ఈరోజు కథ. గణపతి జననం, గణాధిపత్యం ఎలా వచ్చిందో మనం చూసాం. ఈ కథ మనకు ఒక పెద్ద సత్యం నేర్పుతుంది. అడ్డంకులు వచ్చినా భయపడవలసిన పని లేదు. గణపతి ఆశీర్వాదం ఉంటే అవి తొలగి విజయానికి దారి చూపుతాయి. రేపు వినాయక నవరాత్రులు 2వ రోజు గణేశుడి మరో ప్రత్యేకమైన కథలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా.